అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఇంట్లోనే చాక్లెట్ని ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో చూద్దాం రండి. దానికి ముందుగా 2 కప్పుల మైదాని తీసుకొని జల్లించుకోవాలి. జల్లించుకోవటం వలన పిండి స్మూత్గా వచ్చి మనం చేసుకునే చాక్లెట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ అయ్యాక 10-15 జీడిపప్పు ముక్కలని వేసి దోరగా వేయించి పక్కకు తీసి ఉంచుకోవాలి. అదే ప్యాన్లో మనం జల్లించి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, అది వేసి సన్నని మంట మీద పిండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించటం వలన పిండి పచ్చివాసన రాకుండా ఉంటుంది. పక్కన మరో స్టవ్ పై మందపాటి ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల చక్కెర తీసుకొని 1 కప్పు వాటర్ పోసి పాకం రెడీ చేసుకుందాం. చక్కెర అంతా పూర్తిగా కరిగి పాకం రెడీ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి. పాకం అనేది తీగ పాకం రావాలండి. చక్కెర పాకం రెడీ అయ్యేలోపు మనం ఒక ట్రేని తీసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసి ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. నేను 2 ట్రేలలో వేసుకోవాలనుకుంటున్నాను. ఒక ట్రేలోది పీసెస్గా కట్ చేసుకోవటానికి, ఒకటి బాల్స్లా చేసుకోవటానికి. మీరు కావాలి అంటే ఒకే దాంట్లో వేసుకోవచ్చు. పిండి కూడా కలర్ చేంజ్ అయింది కదా, చక్కెర అంతా కరిగి పాకం నురుగు వస్తుంది కదా, ఒకసారి చెక్ చేద్దాం రండి. పాకంని 2 ఫింగర్స్తో ఇలా అంటే మధ్యలో తీగలా వచ్చింది అంటే పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మైదా పిండిని పోసి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. మనం మైదా చక్కెర తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు నెయ్యి తీసుకొని మరో స్టవ్ పై వేడి చేసుకుంటూ కొంచెం కొంచెంగా పిండిలో పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టే చేయాలండి, లేదు అంటే ఉండలు కడుతుంది. పిండి అంతా చక్కెర పాకంలో బాగా కలిసాక 1.5 కప్పు బూస్ట్ వేసి బాగా కలపాలి. మనం ఎంత బాగా కలిపితే చాక్లెట్ అంత బాగా వస్తుందండి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండండి. నెయ్యి అంతా పిండిలో ఇంకిపోయి ఉడకటం మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. మీరు ఏం కొంచెం లేట్ చేసినా మాడిపోయి అతుక్కుపోతుందండి. ఇలా చాక్లెట్ ప్రాసెస్ అంతా 15 నుండి 20 నిమిషాల పనే అండి. కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మైదా ప్లేస్లో మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ మిల్క్ పౌడర్ అందరికీ అందుబాటులో ఉండదు కదండి, అందుకే నేను మైదా యూజ్ చేశాను. చాక్లెట్ మెత్తగా 5 స్టార్లా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో దించుకోవచ్చండి. లేదు మాకు గట్టిగానే ఉండాలి అనుకుంటే మిగిలిన నెయ్యి మొత్తం పోసి మరో 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఉడగలు వస్తుంది అంటే చాక్లెట్ రెడీ అయినట్టే. ఇప్పుడు కొంచెం చాక్లెట్ని వాటర్లో వేసి చూద్దాం రండి. చూడండి, గట్టిగా అయింది కదా. చిన్న బాల్లో చేసి ఇలా వేస్తే టక్ టక్ అని సౌండ్ వస్తుంది కదా, అంటే రెడీ అయినట్లు. ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్న ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా జరుపుకోవాలి. ఒక చోట మందంగా ఒక చోట పల్చగా లేకుండా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు గార్నిష్ కోసం పైన కొన్ని జీడిపప్పుల్ని పెట్టుకొని మిగిలినవి బాల్స్లా చేసుకునే చాక్లెట్ పేస్ట్లో వేసి ఒక్కో బాల్లో ఒక్కో పప్పు పెట్టి బాల్లా చుడితే క్యాడ్బరీ షార్ట్స్ రెడీ. ఈ చాక్లెట్స్ మాత్రం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలండి. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. ఇలా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మధ్యలో జీడిపప్పు, పైన చాక్లెట్ చాలా బాగుంటుందండి.
కానీ ఇంకో ట్రే ఉంది కదా, అది కొంచెం చల్లారాక పీసెస్లా కట్ చేసుకుందాం. ఒకవైపు నుండి చాక్తో పైకి లేపి మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. పీసెస్ కట్ చేసుకోవడం అయిపోయింది, బాల్స్ చేసుకోవడం అయిపోయింది కదా. మీకు ఇంకా ఓపిక ఉంది అంటే అల్యూమినియం ఫాయిల్ తీసుకొని అందులో ఈ బాల్స్ని చుట్టి ఇస్తే పిల్లలు మీరు కొనుక్కొచ్చి ఇచ్చారు అని అనుకుంటారండి. అన్ని బయటి ఫుడ్ కంటే కొన్ని అయినా మనం చేసి పెట్టుకుంటే మేలు కదండి పిల్లలకి. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.